శ్రీలంకలోని కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫ్యాన్స్కి అయితే ఒక మైండ్ బ్లోయింగ్ సంచలనం అని చెప్పుకోవాలి. ఒకవైపు వరల్డ్ క్రికెట్ను దశాబ్దాలుగా శాసిస్తున్న ఆస్ట్రేలియా లాంటి మైటీ పవర్ హౌస్, మరోవైపు ఎప్పుడో ఒకసారి మెరిసే అండర్ డాగ్స్ అయిన జింబాబ్వే టీం. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అనగానే అందరూ ఆస్ట్రేలియా చాలా ఈజీగా వన్ సైడెడ్ మ్యాచ్లా గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆటగాళ్లు చూపించిన అగ్రెషన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మ్యాచ్ని అప్రోచ్ అయిన విధానం చూసుకుంటే కంప్లీట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనే చెప్పుకోవాలి. క్రికెట్ హిస్టరీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సరిగ్గా 2007 టీ20 వరల్డ్ కప్ ఇనాగ్రల్ ఎడిషన్లో జింబాబ్వే టీం ఆస్ట్రేలియాని ఓడించి ఒక సంచలనం క్రియేట్ చేసింది. కట్ చేస్తే మళ్ళీ 19 ఏళ్ల తర్వాత అదే గ్లోబల్ స్టేజ్ పైన ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. మేము ఏమాత్రం తక్కువ కాదు అని జింబాబ్వే ప్రూవ్ చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా మమ్మల్ని కేవలం ఒక ఈజీ టీం లాగే చూడకండి, మా రోజు వస్తే ఎవరినైనా ఉతికారేస్తామని వాళ్ళ పెర్ఫార్మెన్స్తో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక టాస్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కొలంబో పిచ్ స్లోగా ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా మాయిశ్చర్ని వాడుకొని జింబాబ్వేను తక్కువ స్కోర్కే కట్టడి చేయాలనేది ఆస్ట్రేలియా ప్లాన్. కానీ జింబాబ్వే బ్యాటర్లు గ్రౌండ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆస్ట్రేలియా ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయి. ఒక అసోసియేట్ నేషన్ ఆడుతుందా లేక వరల్డ్ ఛాంపియన్ టీం ఆడుతుందా అన్న రేంజ్లో తమ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఓపెనర్లు బెన్నెట్టే అండ్ తాడివానసే ఏమాత్రం భయపడకుండా స్టార్టింగ్ నుంచే కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా తాడివానాసే అయితే కంప్లీట్ అగ్రెషన్ రోల్ తీసుకున్నాడు. స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన ఒక ఓవర్లో 3 బౌండరీలు బాది ఆస్ట్రేలియా శిబిరంలో వణుకు పుట్టించాడు. పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి సరిగ్గా ఎలాంటి వికెట్ కోల్పోకుండా 47 పరుగులు సాధించి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి మొదటి వికెట్కు కేవలం 7.3 ఓవర్లలోనే 61 పరుగులు చేసి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ కోసం డెస్పరేట్గా ట్రై చేస్తున్న టైంలో మార్కస్ స్టోయినిస్ ఒక క్రూషియల్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మరుమని ఇంగ్లీష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అది స్టోయినిస్కు టీ20 ఇంటర్నేషనల్స్లో 50వ వికెట్. ఆ తర్వాత వచ్చిన ర్యాన్ ప్లేయర్ కూడా ఏమాత్రం తడబడకుండా 35 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్న కుర్రాడు బ్రియన్ బెన్నెట్టే మాత్రం ఒక పెర్ఫెక్ట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా 56 బంతుల్లో అజేయంగా 64 పరుగులు చేసి జింబాబ్వే ఇన్నింగ్స్కు వెన్నెముక్కలా నిలిచాడు. ఇక డెత్ ఓవర్స్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా అబ్సల్యూట్ బీస్ట్ మోడ్లోకి మారిపోయాడు. క్రీజ్లోకి వచ్చిన వెంటనే ఏ మాత్రం సెటిల్ అవ్వడానికి టైం తీసుకోకుండా కేవలం 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఒక కిల్లర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నేథన్ ఎలిస్ బౌలింగ్లో సికిందర్ రాజా కొట్టిన ఆ భారీ సిక్సర్ అయితే అద్భుతమనే చెప్పుకోవాలి. దీంతో జింబాబ్వే 20 ఓవర్స్లో 2 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసి భారీ స్కోర్ని నమోదు చేసింది. ఇక 170 రన్స్ చేసి చేయడానికి దిగిన ఆస్ట్రేలియాకు ఇనీషియల్గా అదిరిపోయే స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ వేసిన రజా బౌలింగ్లో హెడ్ ఒక బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్, ఇంగ్లీష్ ఏకంగా సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా ఈజీగా కొట్టేస్తుందేమో అనుకున్నారు. బట్ సెకండ్ ఓవర్ నుండే జింబాబ్వే పేసర్లు తమ ఫైరీ స్పెల్తో మ్యాచ్ని పూర్తిగా టర్న్ చేశారు. బ్లెస్సింగ్ ముజర్బానీ తన ఎక్స్ట్రా బౌన్స్తో ఇంగ్లీష్ను పెవిలియన్కి పంపాడు. 3వ ఓవర్లో బ్రాడ్ ఎవెన్స్ డేంజరస్ గ్రీన్ను డకౌట్ చేయగా 4వ ఓవర్లో ముజర్బానీ టిమ్ డేవిడ్ను డకౌట్ చేశాడు. ఆస్ట్రేలియా పేకలోత కష్టాల్లోకి పడింది. ఇక 5వ ఓవర్లో జరిగిన విషయం అయితే మ్యాచ్కి అతిపెద్ద టర్నింగ్ పాయింట్. బ్రాడ్ ఎవెన్స్ ఆఫ్ స్టంప్కి కొద్దిగా బయట వేసిన బాల్ని కెప్టెన్ ట్రావిస్ హెడ్ ఫుట్ వర్క్ లేకుండా పుష్ చేయడానికి ట్రై చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అవుట్ అయ్యాక ట్రావిస్ హెడ్ అలా క్రీజ్లో ఫ్రీజ్ అయిపోయాడు. బ్రాడ్ ఎవెన్స్ మాత్రం కవర్స్ వైపు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఐకానిక్ షూ సెలబ్రేషన్ చేశాడు. ఈ ఎపిక్ సెలబ్రేషన్ చూసి క్రౌడ్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఒక వరల్డ్ ఛాంపియన్ టీంలో కెప్టెన్ అవుట్ చేసి అలా సెలబ్రేట్ చేసుకోవడం ఆస్ట్రేలియా డగౌట్లో ప్యానిక్ బటన్ నొక్కేలా చేసింది. కేవలం 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ పేకమేడలో కూలిపోయింది. ఈ ప్రెజర్ సిచ్యువేషన్లో క్రీజ్లోకి వచ్చిన మ్యాట్ రెన్షా అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. జింబాబ్వే స్పిన్నర్లు మసకజ్జా అండ్ క్రేమర్ అద్భుతంగా కట్టడి చేస్తున్న వీళ్ళిద్దరూ చాలాసేపు డిఫెన్స్ ఆడుతూ 77 పరుగుల క్రూషియల్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మ్యాచ్ కాస్త ఆస్ట్రేలియా వైపు తిరుగుతున్న టైంలో 15వ ఓవర్లో ర్యాన్ బెర్ల్ బౌలింగ్లో వైడ్ డెలివరీని ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు మ్యాక్స్వెల్. ఈ వికెట్ పడగానే ఆస్ట్రేలియా చేజింగ్ ఆశలు దాదాపు సన్నగిల్లాయి. ఆ తర్వాత ఫీల్డింగ్లో గాయపడిన స్టోయినిస్ బ్యాటింగ్కి వచ్చిన 6 పరుగులకే అవుట్ అయ్యాడు. మ్యాచ్ 18వ ఓవర్ వచ్చేసరికి టెన్షన్ పీక్స్కి వెళ్ళింది. బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్లో డ్వార్షిష్ ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్
టోనీ మున్యోంగా గాల్లోకి అమాంతం డైవ్ చేస్తూ పట్టుకున్న సూపర్ హ్యూమన్ క్యాచ్ ఈ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవాలి. మేబీ ఈ T20 వరల్డ్ కప్ కే ఆ క్యాచ్ అనేది హైలైట్ క్యాచ్ అని చెప్పుకోవాలి. ఇక 19వ ఓవర్లో ముజరబానీ బౌలింగ్ లో ఒంటరి పోరాటం చేస్తున్న మ్యాట్ రెన్షాను అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా పని అయిపోయిందని అందరికీ అర్థమైపోయింది. అదే ఓవర్లో యాడమ్ జంపాను క్లీన్ బౌల్ కూడా చేశాడు. ఆ వికెట్ తో ముజరబానీ తన T20 క్రికెట్ లో 100వ వికెట్ తీసుకున్నాడు. ఫైనల్ గా 20వ ఓవర్లో ఎవన్స్ బ్యాట్యూ కొనమాన్ని అండర్ ఆర్మ్ త్రోతో రన్అట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 146 పరుగులకి ఆల్అౌట్ అయింది. జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఈ ఎపిక్ విక్టరీ కొట్టగానే గ్రౌండ్ లో జింబాబ్వే ప్లేయర్స్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. లోకల్ క్రౌడ్ కూడా జింబాబ్వేకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ ఒక్క మ్యాచ్ రిజల్ట్ 2026 T20 వరల్డ్ కప్ గ్రూప్ బి ఈక్వేషన్ ను కంప్లీట్ గా మార్చేసింది. జింబాబ్వే 4 పాయింట్లతో టేబుల్లో సెకండ్ ప్లేస్ కి దూసుకెళ్తే ఆస్ట్రేలియా 3వ స్థానానికి పడిపోయి ఎక్స్ట్రీమ్ ప్రెజర్ లో పడింది. ఆస్ట్రేలియా సూపర్ 8 కి వెళ్లాలంటే ఇక మిగతా 2 మ్యాచ్ల్లో కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా ఒక అసోసియేట్ నేషన్ ఇలా డామినేట్ చేస్తూ ఆడిన ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఒక అన్స్టాపబుల్ ఐ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ జింబాబ్వే క్రికెట్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది పీక్ మూమెంట్ అని చెప్పుకోవాలి. మరి జింబాబ్వే విన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.